స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేను సరెండర్ అయ్యే ప్రసక్తే లేదంటున్నారు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. రక్తానికి రక్తమే న్యాయం అంటున్నాడు ఆయన. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేసింది, ఇజ్రాయెల్ను ఖచ్చితంగా శిక్షిస్తా అంటున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. అమెరికా తలదూరిస్తే అమెరికాకు భారీ నష్టం తప్పదంటున్నాడు. అమెరికా తలదూరిస్తే ఇరాన్కి జరిగిన దానికన్నా ఎక్కువ రెండింతల నష్టం జరుగుతుందంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నాడు. వరుసట్ల ట్వీట్లతో అమెరికా మీద దాడులు చేస్తున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. శాంతి చర్చలకు ఒప్పుకునే ప్రసక్తే లేదంటున్నాడు ఆయన. ఈ నేపథ్యంలో ఒక్కొక్క ట్వీట్ని మీరు చూస్తున్నారు. క్లుప్తంగా ఆ ఒక్కొక్క ట్వీట్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు, ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడనే చెప్పుకోవాలి ఆయతుల్లా అలీ ఖమేనీ. మరి ముఖ్యంగా గత కొద్ది గంటలుగా ఇప్పుడు తన బాణాన్ని ఎవరి మీదకి ఎక్కువ పెట్టాడు ఆయతుల్లా అలీ ఖమేనీ అంశానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఖమేనీ ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆ ట్వీట్లు మీరు చూడొచ్చు. ఒక్కొక్క ట్వీట్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు అమెరికాకు రెచ్చగొట్టేలా ఉన్నాయనుకుంటున్నారా, లేకపోతే అమెరికాకు వార్నింగ్ ఇచ్చేలా ఉన్నాయా? ఆ ఒక్కొక్క ట్వీట్ని నేను చదివినిపించే ప్రయత్నం చేస్తాను. షార్ట్కట్గా ఉన్నాయి. The Zionistic enemy has made a grave mistake and committed a serious crime and it must be punished. Zionistic enemy అంటే ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుతూ ఒక్కొక్కటి చూద్దాం. The US president ఒకటి నుంచే ప్రయత్నించండి. It isn't wise to tell Iranian nation to surrender. I request PCR ఒక్కొక్కటి అది పాజ్ చేసే ప్రయత్నించండి. ఇక్కడ మీరు చూడొచ్చు. The Iranian nation will stand firmly against any imposed war just as it always has. ఇరానియన్ నేషన్ అంటే ఇరాన్ అనేది గట్టిగా నిల్చుంటుంది. మరి ముఖ్యంగా ఏవైనా ఇంపోజ్డ్ అంటే యుద్ధాన్ని కనుక రుద్దే ప్రయత్నం చేస్తే ఎప్పుడు ఎలాగైతే దీన్ని ఖండిస్తుందో, ఎలా యాక్షన్లోకి దిగుతుందో అలాగే రియాక్షన్ ఉంటుందంటూ కూడా ఇక్కడ చెప్తున్నాడు ఆయతుల్లా అలీ ఖమేనీ. నెక్స్ట్ మీరు చూస్తే యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని? యుఎస్ ప్రెసిడెంట్ మమ్మల్ని భయపించాడు. దాంతోపాటు హీ డిమాండ్స్ ఇరాన్ పీపుల్ సరెండర్ హిమ్. ఇరాన్ ప్రజలని సరెండర్ అయిపోమంటాడు. They should make threats against those who are afraid of being threatened. The Iranian nation isn't frightened by such threats. నిన్ను చూసి వణికిపోయే వాళ్ళకి భయపించు ట్రంప్, నన్ను కాదు, ఇరానియనుడు కాదు. ఇరాన్ పౌరులు నిన్ను చూసి కాదు, నీ దేశం చూసి కూడా వణకరు. అసలు ఎవరిని చూసి వణికే రకం కాదు ఇరాన్ పౌరులు అంటూ కూడా చెప్పుకొస్తున్నాడు ఇక్కడ ఆయతుల్లా అలీ ఖమేనీ. దాంతోపాటు ఇంకా ఏమంటున్నాడో మిగతా ట్వీట్లో చూద్దాం. మూవింగ్ ఆన్ ద నెక్స్ట్ ట్వీట్. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు చూడొచ్చు. ఇట్ ఈజంట్ వైస్ టు టెల్ ద ఇరానియన్ నేషన్ టు సరెండర్. ఇరాన్ని లొంగిపోమండం ఇది సరైంది కాదు. వాట్ షుడ్ ద ఇరానియన్ నేషన్ సరెండర్ టు? దేనికి లొంగిపోవాలి? We will never surrender in response to the attacks of anyone. This is the logic of Iranian nation. ఎందుకు మేము లొంగిపోవాలి? ఎవరికి లొంగే ప్రసక్తే లేదు. దాడులకు మరి ముఖ్యంగా రెస్పాన్స్ టు ద అటాక్స్ ఆఫ్ ఎనీవన్, ఎవరైనా దాడులు చేస్తే లొంగే ప్రసక్తే అస్సలే లేదు. ఇది ఇరానియన్ నేషన్ లాజిక్ అండ్ దిస్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ ఇరానియన్ నేషన్. ఇరాన్కి సంబంధించి ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తుందంటూ కూడా చెప్పుకొచ్చాడు. చస్తా అంటున్నాడు. మరి ముఖ్యంగా మిమ్మల్ని లేపేసే నేను పోతా అంటూ కూడా అర్థం వచ్చేలా చేశారంటే అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక నెక్స్ట్ ట్వీట్ చూసే ప్రయత్నం చేద్దాం. బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది ఇప్పటికే ఇరాన్ ఇజ్రాయెల్ మీద. దాంతోపాటు మీరు చూడొచ్చు యుఎస్ ఈ యుద్ధంలోకి ఎంటర్ అవుతోంది అండ్ ఇట్స్ ఓన్ డిటర్మెంట్ అంటూ కూడా చెప్తోంది. దాంతోపాటు ద డ్యామేజ్ ఇట్ విల్ సఫర్ విల్ బి ఎ ఫార్ గ్రేట్ దాన్ ఎనీ హార్మ్ దట్ ఇరాన్ మే ఎన్కౌంటర్. ఇరాన్కి జరిగే, ఒక విధంగా చెప్పాలంటే ఇరాన్కి నొప్పి తగిలింది అనుకుంటే దానికి రెండింతల నొప్పి, దానికన్నా ఎక్కువ నొప్పి ఇప్పుడు ఇరాన్ అమెరికాకు కలిగించబోతోంది. ఇన్ఫ్యాక్ట్ అమెరికా ఏవైనా ఇరాన్కు ఇబ్బంది పెట్టాలనుకుంటే దానికి రెట్టింపు ఇబ్బంది అమెరికానే భరిస్తుంది. ఒకవేళ నన్ను లేపేద్దాం అనుకుంటే గుర్తుపెట్టుకో ట్రంప్, నిన్ను లేపేసేందుకు కూడా నేను వెనకాడను, నా దేశం వెనకాడదు. ఆ మాటకు అర్థం అదేగా నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఆయతుల్లా అలీ ఖమేనీ మరి ముఖ్యంగా ఇప్పుడు ట్రంప్కి సంబంధించి ట్రంప్ ఏం చేయబోతున్నాడు? ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే ట్రంప్ అన్నాడు, ఏ మూలను ఉన్నా ఒక్కసారి కుదిరితే అది కూడా ఆ ట్వీట్ను కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్. మీరు చూడొచ్చు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ ఎ డీల్. ఇది కాదు, నిన్న ట్రంప్ ఒక మాట అన్నాడు. ఏమని? లొంగిపో అన్నాడు. దాంతోపాటు ఇంకా కొన్ని మాటలు అనడం జరిగింది. ఇంకేమంటున్నాడు? ఎక్కడున్నాడో మాకు తెలుసు. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఏ మూలన దాక్కున్నాడో మాకు తెలుసు. వెతికి పట్టుకోవడం పెద్ద ఆషామాషి వ్యవహారం కాదు.
అంటూ చెప్పిన తర్వాత ఈరోజు ఆయతుల్లా అలీ ఖమేనీ ఇచ్చిన ఆ రెస్పాన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ డీల్ అంటూ కొద్దిసేపటి క్రితం ఇటు ట్రంప్ చేసిన ఆ మాటలు చూడొచ్చు. ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్డ్ డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్, వాట్ ఎ షేమ్ and waste of human life. Simply stated, Iran cannot have a nuclear weapon. I said it over and over again. Everyone should immediately evacuate Tehran. ఓకే అర్థమవుతోంది. ఇక్కడ ఇరాన్ మీద ట్రంప్ దాడికి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఇరాన్ మీదకి ట్రంప్ దాడికి వెళ్ళబోతున్నాడు అనేది ఇక్కడ ఈ ట్వీట్ చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. మరి ముఖ్యంగా ట్రంప్ చెప్తున్న వ్యాఖ్యలు మనకి బట్టి అర్థమవుతుంది. మరికొద్దిసేపట్లోనే ట్రంప్ ఇరాన్ మీదకు దాడికి వెళ్ళబోతున్నాడా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మీరు చూడొచ్చు ఇక్కడ క్లియర్ కట్గా ఒకటే మాట అంటున్నాడు. ఏమని? ట్రంప్కి సంబంధించి డీల్ కుదుర్చుకో ఇరాన్, నువ్వు మాతో డీల్ కుదుర్చుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా? ఇరాన్ షుడ్ హ్యావ్ సైన్ ద డీల్, ఐ టోల్డ్ దెమ్ టు సైన్ అంటూ ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. మరి ముఖ్యంగా ఎటువంటి దాడులు చేసుకుంటున్నారు. Like they are dead too, sir. So then תלביק דלילות 2 מטר מהבית שלי. וואי. Himalaya. చూస్తున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏ స్థాయిలో దాడులకు పాల్పడుతున్నాయనేది. దిస్ ఇస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఇజ్రాయెల్ చాలా పెద్ద తప్పు చేస్తుంది అంటూ ఖమేనీ వ్యాఖ్యానిస్తున్నాడు. దాంతోపాటు ఇజ్రాయెల్ను ఖచ్చితంగా శిక్షిస్తూ ఉంటున్నాడు. ఇప్పటికైనా ఈ దాడులను విరమించుకోకపోతే దీనికి ప్రతి దాడులు తప్పవు, తీవ్రమైన దాడులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నాడు. మరి ముఖ్యంగా గత 2 గంటలుగా చేస్తున్న ఆ ట్వీట్లు ప్రస్తుతం సంచలనంగా మారుతున్నాయి. మొట్టమొదటి ట్వీట్ 3-4 గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్ ఏంటంటే, ద లీడర్ ఆఫ్ ది ఇస్లామిక్ రెవల్యూషన్ టెలివైజ్డ్ మెసేజ్ టు ద ఇరానియన్ నేషన్ విల్ బీ బ్రాడ్కాస్ట్ ఇన్ ఫ్యూ మినిట్స్ అని చెప్పుకొచ్చాడు.